ఈ శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వార్లు ఆచార్యులు వాళ్ళిద్దరేనండి ముందు ముఖ్యం. ఏదైనా సరే వాళ్ళ సంబంధం లేకుండా ఏ విషయం కూడా జరగదు. ఎందుకంటే వాళ్ళకి అంత గొప్పతనం ఏంటి అంటే, మనకి ఆళ్వార్ తిరునగర్ అనేటటువంటి కురుకాపురం, దాని దగ్గర నుండి కురుకాపురం ఒక చిన్న దేశంలో కారి ఉడయనంగాని ఇద్దరు భక్తులు ఉండేవారు. వాళ్ళకి సంతానం లేదు. సంతానం లేకపోతే అక్కడ ఆదినాథ పెరుమాళ్ళు ఉంటారు. ఆదినాథ పెరుమాళ్ళ దగ్గరికి వెళ్లి ప్రార్థన చేస్తారు. చేస్తే మీకు త్వరలో ఒక సంతానం కలుగుతుంది అని చెప్పి వారు వరాన్ని ఇస్తారు. అలాగే సంతానం కలుగుతుంది. ఒక బాబు పుడతాడు. కానీ మాట లేదు, పలుకు లేదు, ఏడుపు లేదు అతను. అలా ఉండేటప్పటికి ఒక 11 రోజులు చూశారు. పాలు తాగరు, ఏడవడు, తినడు. దాంతో తీసుకెళ్లి స్వామి నువ్వు ఇచ్చిన బిడ్డను నువ్వే తీసుకో అని చెప్పి అక్కడ పడుకోబెట్టేసి వచ్చేస్తారు. అప్పుడు ఆ ఆదినాథ పెరుమాళ్ళు కోవిలికి ఎదురుకుంటూ ఒక పెద్ద చింత చెట్టు ఉంటుంది. ఆయన పాక్కుంటూ ఆ బాలుడు చింత చెట్టు త్వరలో ఉంటే ఆ త్వరలోకి వచ్చి కూర్చుంటారు. కూర్చుని అక్కడ యోగంలో 16 సంవత్సరాలు అలా ఉండిపోతారు. ఆయన అలా ఉండిపోయినప్పుడు ఆయనకి పరమాత్మ, ఈ ఆళ్వార్లు ఆచార్యులు అనేటటువంటి వాళ్ళందరూ కూడా పరమాత్మ యొక్క ఆయుధాలు, ఆభరణాలే ఆళ్వార్లుగా అవతరింపచేస్తారు పెరుమాళ్ళు. ఎందుకంటే లోకం అంతా కూడా పాఖండం అయిపోయి ఎవరి ఇష్టానికి వాళ్ళు ప్రవర్తిస్తూ మంచి చెడు లేని పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో ఆళ్వార్ని, ఆచార్యుల్ని అందరినీ కూడా ఈ లోకంలోకి పంపి ఉద్ధరింప చేయటం కోసం వారి యొక్క ఆభరణాలు అన్నిటినీ కూడా, దివ్యాభరణాలు, దివ్య ఆయుధాలు అన్నిటినీ కూడా ఆళ్వార్లుగా, ఆచార్యులుగా మనకి అవతరింప చేసి చేయటమే కాకుండా పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విభూతులన్నింటినీ కూడా వాళ్ళకి దర్శనం చేయిస్తారు. అటువంటి వాళ్ళలో నమ్మాళ్వార్లు అనే ఆళ్వార్లు ప్రథమ ఆళ్వార్లు అనమాట. వారికి అంతా కూడా ప్రత్యక్ష సమానాకారం అంటే ఏంటనమాట, కళ్ళతోటి మనం చూసింది ఎలా ఉంటుందో అలాగా మానసికమైన దర్శనాన్ని మనసులో చేయిస్తారనమాట. ప్రత్యక్ష సమానాకారం. అటువంటి పరమాత్మక స్వరూప రూపగుణ విభూతుల్ని చూసిన ఆనందం అంతా కూడా ఆళ్వార్లో పొంగిపోయి మనసు నిండిపోయిన పాత్ర ఏమవుతుందండి, బయటికి ఎలా పడిపోతుందో ఆళ్వార్ నోటి నుంచి పరమాత్మ యొక్క రూపగుణ విభూతులన్నీ కూడా ఒక పాసురాల్లాగా బయటకు వచ్చేసినాయి. అవే నాలాయిరి దివ్య ప్రబంధంగా మనకి అందించారనమాట. పరమాత్మ యొక్క రూపం ఎటువంటిది, ఆనంద స్వరూపుడా, ఆయన గుణాలు ఎటువంటివి, ఆయన స్వరూపం ఎటువంటిది. స్వరూపం అంటే ఆత్మ యొక్క స్వరూపం, రూపం అంటే మామూలుగా బయటికి కనిపించేది. ఇటువంటివి అన్నింటినీ కూడా మనకి ఆయన 4000 పాసురాల్లాగా 12 ఆళ్వార్లు కూడా 12 మంది ఆళ్వార్లు అందరూ కలిసి 4000 పాసురాలు మనకు అందించారు. ఆ పాసురాలన్నీ కూడా 108 దివ్య దేశాల్లో ఉన్నటువంటి పెరుమాళ్ళ యొక్క వైభవాలన్నీ కూడా కొంతమంది 10 పాసురాలు ఒకళ్ళు, 15 పాసురాలు ఒకళ్ళు, 10 మంది పెరుమాళ్ళ ఒకళ్ళు అలాగా పాడి మనకు అందించారనమాట. అదంతా కూడా దైవ సంబంధమైనటువంటి పాసురాలు కనుక దాన్ని దివ్య ప్రబంధము అంటారు. అలాగే ఈ దివ్య ప్రబంధాన్ని మనకు అనుగ్రహించారు కనుక వీళ్ళని దివ్య సూర్యుడు అంటారు. ఆ దివ్య సంబంధమైనటువంటి ప్రబంధం అంటే దివ్య ప్రబంధము అంటాం. అన్ని దివ్యాలు అన్ని కూడా. అటువంటి ఈ దివ్య ప్రబంధం అంటే వేదం ఏం చెప్పింది, ధర్మం గురించే చెప్పింది. అంటే ఆ వేదం ఏదైతే చెప్పిందో అదే దాన్ని ఆళ్వార్లు చెప్పడం చేత దీన్ని ద్రవిడ వేదము అంటారనమాట. ఆ ద్రవిడ వేదాన్ని మనం చదవడం వల్ల పరమాత్మ యొక్క స్వరూప రూపగుణ విభూతులని మనకు తెలియటం, ఆయన యొక్క గొప్పతనం తెలియటం అన్ని కూడా మనం తెలుసుకోవడం చేత ఆ వేదాన్ని పారాయణ చేసినట్టు ఫలితాన్ని మనకి పొందగలుగుతాం. అలాగే పూర్వకాలంలో ఇది మనం ఏది కావాలని కోరుకుంటే అది జరిగేదట. పూర్వకాలంలో అది కొన్నాళ్ళకి ఏమైందట, నాకు మోక్షం కలట. అలాగే ఇళ్లలో ఏమైనా గొడవలు అవుతున్నా కూడా ఇది చదువుకుని వాళ్ళు చేసేవారట. అంటే అటువంటి మరణాలను కూడా పొందేవారట. అలా కొన్నాళ్ళ పాటు ఇవన్నీ కూడా చావు శాసనాలను పక్కన పడేశారట. అటువంటి వాటిని మళ్ళీ కూడా మన నాదములని ఆచార్యులు అనేటటువంటి వారు బయలుదేరిన తర్వాత దాన్ని కెలవైపోయిన వాటిని అన్నింటినీ కూడా తీసుకొచ్చి దాన్ని మరణమానాలు వైగుండం కొడుక్కుమని చెప్పి మరణించిన తర్వాత మోక్షము అనే వాక్యాన్ని ఆ ప్రబంధంలో చేసి అప్పటి నుంచి కూడా వాటిని అందరికీ తెలియచెప్పడం. వాటిని శ్రీరంగంలో మనకి ఇప్పుడు వాళ్ళ మేనల్లుళ్ళు కీజగత్తాన్ ఆళ్వాన్, మేరగత్తాన్ ఆళ్వాన్ అని 2 మేనల్లుళ్ళు వాళ్ళ చేత ఈ ప్రబంధాలకి రాగతాళాలన్నీ కట్టించి చక్కగా శ్రీరంగ నాయకుడికి రోజు కూడా వినిపిస్తూ ఉంటారన్నమాట. ఈ అరయర్ గానం అంటారు దాన్ని. ఆ అరయర్లకి జన్మ తర్వాత జన్మే గాని మోక్షం లేదట వాళ్ళకి. ఈ జన్మలో అరయర్ గానం చేస్తారు. వాళ్ళు పెద్ద వయసు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సంస్థానంలోనే
ఆ కుటుంబంలోనే మళ్ళీ పుడతారు. వాళ్ళకి మోక్షం లేదు, ఎప్పటికీ వాళ్ళు అలా పాడుతూనే ఉంటారన్నమాట. అటువంటి దివ్య ప్రబంధం యొక్క గానాన్ని మనం చేసినా, విన్నా, చదువుకున్నా, నేర్చుకున్నా కూడా మనకి ఈ జన్మ మానవ జన్మలోనే అటువంటివన్నీ సాధ్యం కనుక మాట్లాడటమా, చదవడమా, నేర్చుకోవడమా అన్ని కూడా మనకి వాక్కు ఉన్నది కనుక ఈ జన్మలోనే మనకి సాధ్యం అయ్యండి. అందుచేత నోరున్నందుకు మనం కూడా నారాయణ దివ్య ప్రబంధ సేవ చేయటము, చదువుకోవడము, నేర్చుకోవడము, వినడము ఏదో మనం చేసినట్లయితే ఈ జన్మ నుంచి ఇంకొంచెం మంచి జన్మకి వెళ్ళేటటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అటువంటి దివ్య ప్రబంధాన్ని అంతా కూడా మా ఆచార్యులు నేర్పించారు. దాంట్లో నాకు తెలిసిన విషయాన్ని శారద గారి అనుమతితోటి నేను 4 మొక్కలు చెప్పగలిగాను. అందులో మీకు ఎవరికైనా పనికొచ్చే విషయాలు ఏమన్నా ఉంటే స్వీకరించండి. చేతనైతే ఎవరైనా తెలియచేసేవాళ్ళు నేర్పేవాళ్ళు ప్రబంధాన్ని నేర్చుకోండి. జై శ్రీమన్నారాయణ.